హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానైట్ ఆటోమొబైల్స్. నేను మీ అనిల్. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చి ఎంజీ కామెట్ టీవీ. ఈ వెహికల్ ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్పడం కోసం ఈ రివ్యూ అయితే మనం చేస్తున్నాం ఈరోజు. సో వెహికల్ వాక్ అరౌండ్ వీడియో అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఎల్ఈడి చూడొచ్చు మీరు, ఇది కంటిన్యూటీ ఎల్ఈడి అయితే వచ్చింది. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైన్స్తో పాటు ఫ్రంట్ లుక్ని అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇది 360 కెమెరా ఇది. సో ఇది వచ్చి మనకి ఛార్జింగ్ పాయింట్ ఇది. హెడ్లైట్స్ కోసం మాట్లాడుకోవాలి. సో ఇంత చిన్న వెహికల్లో కూడా ఎంత అంటే డిజైన్డ్ ఎల్ఈడీస్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగుంది హెడ్లైట్ డిజైన్ అయితే. కింద మనకి చూడవచ్చు ప్రొజెక్టర్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇది ఒక ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ అనుకోవచ్చు మనం. సో ఇది కూడా బాగుంది. గ్రిల్ అనేది డీసెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూద్దాం మనం. సో టైర్ సైజ్ కనుక మనకి చూసుకుంటే ఇది 170/55R12 అండి. సో 12 ఇంచ్ రిమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. చాలా చిన్న టైర్ అని మనం చెప్పొచ్చు. బట్ ఈ వెహికల్ ఏంటంటే మనకి లాంగ్ రన్ కానీ లేకపోతే రూరల్లో రూట్స్లో కానీ ఆల్మోస్ట్ మనం పని చేయదని చెప్పొచ్చు. బట్ సిటీలో డ్రైవ్కి అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి వెహికల్. ఇంటీరియర్లో మీకు చూపిస్తాను. ఇంటీరియర్లో స్పేస్ అయితే చాలా ఉంది. అండ్ బయట నుంచి చూడడానికి చాలా చిన్న వెహికల్లో కనిపిస్తుంది, కానీ సీటింగ్ కంఫర్ట్ అయితే వెహికల్లో చాలా బాగుంది. అండ్ నేను కూర్చున్నాను అండ్ డ్రైవ్ కూడా చేశాను. సో దట్ ఈ డోర్ వచ్చేసరికి మనకి ఈ కార్ వచ్చి 3 డోర్ కార్ అంటారు దీన్ని. అండ్ మీరు డోర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. డోర్ అయితే చాలా పెద్దది ఉంది. ఇది చూడొచ్చు, చాలా పెద్ద డోర్ అయితే ఉంది. ఆల్మోస్ట్ వెహికల్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ డోర్ అయితే ఉంది. బికాజ్ ఎందుకంటే 3 డోర్ కార్ కనుక మనకి మనం ఫ్రంట్ నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో రేర్ సీట్ ఎంట్రీ అనేది మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇన్ జనరల్గా ఇక్కడ అనేది మనకు క్వార్టర్ ప్యానల్ వస్తుంది. బట్ మనకి ఇది రేర్ సీట్ విండో అని చెప్పొచ్చు. రేర్ సీట్లో కూర్చునే వాళ్ళకి విండో వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం చూడవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ కూడా చాలా డీసెంట్గా చాలా స్టైలిష్గా ఉంది ఇక్కడ బ్యాడ్జింగ్ కూడా. సో ఓవరాల్గా మనకి లుక్స్లో కనుక చూసుకుంటే మనం 10 out of 10 అయితే ఇవ్వచ్చు ఈ వెహికల్లో. చూడడానికి ఎలా ఉంది, కానీ బిల్ట్ క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఈ వెహికల్లో. మీరు చూడొచ్చు డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఈ సౌండ్. సో బిల్ట్ క్వాలిటీ అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ రేర్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం మనం. రేర్ ప్రొఫైల్లో కూడా మనకి ఇది కంటిన్యూటీ బ్రేక్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఎల్ఈడీస్ కూడా ఫ్రంట్లో వచ్చేటట్టే షేప్ అయితే సేమ్ ఉంది. బట్ లోపల డిజైన్ అయితే కొంచెం చేంజ్ అయితే ఉంది దీనికి. అండ్ ఇక్కడ ఈ లైట్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. సెంటర్లో రెడ్ లైట్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి మనకి కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎంజీ బ్యాడ్జింగ్ ఉంది. కోమెట్ కూడా బ్యాడ్జింగ్ కొంచెం డీసెంట్గానే ఉంది. అండ్ ఈవీ ఇక్కడ బ్యాడ్జింగ్ చూడవచ్చు, చాలా చిన్నది ఉంది. బట్ చాలా చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటర్నెట్ ఇన్సైడ్ బ్యాడ్జింగ్. ఇది కూడా ఇన్బుల్ట్ ఇంటర్నెట్తో వస్తుంది వెహికల్. అండ్ రేర్ సెన్సార్స్ అండ్ బంపర్ అయితే మనకి రెగ్యులర్గా ఉంది. ఇప్పుడు ఇంటీరియర్స్ అయితే చూద్దాం వెహికల్లో. స్టీరింగ్ విషయానికి వస్తే మీరు చూడొచ్చు, ఇది అల్ట్రా స్టైలిష్ అయితే ఉంది. నాకైతే ఇది చూడగానే చిన్న సైజ్ ఒక యాపిల్ ప్రొడక్ట్ ఫినిష్ ఎలా ఉంటుందో అలా ఉందని నాకు అనిపిస్తుంది. ఈ బటన్స్ చూడొచ్చు, యాపిల్ ఐపాడ్ నానోలో ఉంటాయి అన్నమాట ఈ బటన్స్. సేమ్ ఇలా ఉన్నాయి. సో ఇది వచ్చి వాల్యూమ్ బటన్స్ రైట్ సైడ్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇది వచ్చి ఎంజీ కనెక్ట్ బటన్. ఇది వచ్చి వాయిస్ కమాండ్ బటను. సో ఇది వాల్యూమ్కి, ఇది వచ్చి ట్రాక్ సీకర్. ఇవి వచ్చి ఎంఎంఐడి బటన్స్ ఇవి. సో ఇది అయితే చాలా బాగుంది. అండ్ స్క్రీన్ కోసం మాట్లాడుకోవాలి. ఇంత కాంపాక్ట్ వెహికల్లో కూడా మనకి డ్యూయల్ స్క్రీన్ అనేది ఇచ్చారు. ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా డిజిటల్గా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి 10 ఇంచ్లో ఇచ్చారు ఇది. సో ఇది మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా మనకి కంట్రోల్స్ అన్నీ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఉంటాయి ఇది. అండ్ ఈ వెహికల్ రేంజ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇచ్చారండి. బట్ రియల్ టైంలో మనకి 200+ అయితే వస్తుంది ఇది వెహికల్ది. అండ్ అది కూడా యాక్యురేట్గా వస్తుంది అనమాట. లైక్ మనకి కొన్ని వెహికల్స్లో ఏంటంటే సో మనకి 230 కిలోమీటర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తే రియల్ టైంలో మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద ఇది కూడా రావట్లేదు. అంటే లైక్ 130, 120 అలా వస్తుంది. బట్ ఈ వెహికల్ ట్రాఫిక్లో కూడా మీకు 200+ అయితే వస్తుంది. ఎంజీ వెహికల్స్లో అదొక బెనిఫిట్ ఉంటుందన్నమాట. మనకి ఏదైతే వాళ్ళకు రేంజ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆల్మోస్ట్ యాక్యురేట్గా అయితే ఉంటుంది అది. అండ్ డాష్ బోర్డ్ అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ ఏసీ వెంట్స్ చాలా 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 ఫినిష్డ్గా అయితే చాలా బాగున్నాయి. అసలు ఎక్స్ట్రాడినరీ ఫినిష్ అయితే ఉంది. ఈవెన్ అంటే మనం ఒక 25 lakhs 30 lakhs పెట్టిన ప్రీమియం కార్స్లో కూడా
ఇంత క్వాలిటీ ఫినిష్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. అంత క్వాలిటీ ఉన్నాయి. నాకైతే అసలు ఇంటీరియర్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఏసీ వెంట్స్ దగ్గర చిన్న మనకి కప్ హోల్డర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ సైడ్ కూడా సేమ్ అట్లానే ఉంది. సో ఈ వెహికల్లో ఇంజిన్ స్టార్ట్ బటన్ ఉండదండి. సో మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత బ్రేక్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో డ్రైవ్ మోడ్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది న్యూట్రల్, డ్రైవ్, రివర్స్ అండ్ ఛార్జింగ్ మోడ్. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చి డ్రైవర్ సైడ్ వచ్చి ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తారు. బటన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. సో ఈ బటన్ వచ్చేసరికి ఇది మనకి డీఫోగర్ది ఇది. సో ఇది ప్రెస్ చేస్తే మనకి డీఫోగర్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్యాన్ స్పీడ్ ఏసీది. ఇది స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టెంపరేచర్ కంట్రోల్ అనమాట ఇది ఏసీది. సో ఏసీలో మనకి జనరల్గా ఇక్కడ టెంపరేచర్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చి L1 లో 1, లో 2, లో 3, L4 అండ్ హై అనేది ఉంది. ఇది వచ్చి ఏసీ మోడ్స్కి. మాన్యువల్గా మనకి డిమ్మింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇది మాన్యువల్ది. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన LED లైట్ కూడా చాలా డీసెంట్గా చాలా చాలా బాగుంది. ఇది హజార్డ్ లైట్స్ వచ్చి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు మనకి రూఫ్ మౌంటెడ్లో. స్పీకర్స్ అనేది దీంట్లో మనకి 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. 2 ట్వీటర్స్ ఉంటాయండి. సౌండ్ అయితే డీసెంట్గా ఉంది, బాగుంది. అండ్ డోర్ సైడ్లో మీకు అన్లాక్ లివర్ చూడొచ్చు, చాలా స్టైల్గా ఉంది, అది చాలా బాగుంది. అండ్ డోర్ హ్యాండిల్ కూడా. అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ ఫినిష్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఫినిష్ అయితే చాలా చాలా బాగుందండి. అట్ ద సేమ్ టైం వెహికల్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్స్ట్రీమ్ సాలిడ్ అయితే ఉంది. సో ఈ వెహికల్ ఇప్పుడు ఎవరికి యూజ్ అవుతుంది అనే దానికి వస్తే, జనరల్గా సిటీస్లో ఎవరైతే ఉంటారో, పర్టికులర్గా ఇప్పుడు లేడీస్ డాక్టర్స్ కానీ లేకపోతే లేడీస్ ఎవరైనా డ్రైవింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ వెహికల్ అయితే చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చాలా ఈజీ డ్రైవ్ ఉందన్నమాట. సో మనం అంటే ఫింగర్తో మనం స్టీరింగ్ అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ స్మాల్ ఫింగర్తో స్టీరింగ్ ఆపరేట్ చేయొచ్చు. ఐడియల్లో ఉన్నా కూడా మీరు ఇలా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో దట్ రన్నింగ్లో మీకు ఇంకా ఎంత స్మూత్గా ఉంటుందో మీకు అర్థం అవుతుంటుంది. సో ఇది కాకుండా అండ్ రేంజ్ అనేది మీకు 200 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి బడ్జెట్ వచ్చి దీని వెహికల్ది 10 lakhs అట్లా ఉందండి. సో నేనైతే ఒక విషయం చెప్పగలను, డిసెంబర్లో అయితే ఈ వెహికల్ మీద మనకి ఇన్సూరెన్స్తో పాటు రోడ్ ట్యాక్స్ కూడా కంప్లీట్ ఫ్రీ ఉంది. బట్ 2024లో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి కొత్త ఆఫర్స్ అనేది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మీకు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈలోపు మీకు ఎవరికైనా సరే ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మేము లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. లింక్ మీరు మెసేజ్ చేయండి, మేము కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు బటన్ అనేది ప్రొవైడ్ చేశారు ES అని, అంటే ఇది ఎకానమిక్ అండ్ స్పోర్ట్ మోడ్ అండి ఇది. సో దట్ మీకు రేంజ్లో మినిమల్ వేరియేషన్ అయితే మీకు కనిపిస్తుంది, కానీ స్పోర్ట్ మోడ్ అనేది మనకు అవసరం లేదు, ఎకానమీలో సరిపోతుంది. అండ్ వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీనికి మనకి అంటే రియర్ సైడ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో 4 members చాలా హ్యాపీగా అయితే కూర్చోవచ్చు. చాలామందికి ఏంటంటే ఒక చిన్న డౌట్ లాగా ఉంటుంది అనమాట, ఇంత చిన్న వెహికల్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, సో దట్ మనం కూర్చోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి వచ్చి వెహికల్ చూడండి, డెఫినెట్గా చెప్తున్నాను, మీరు చాలా వెహికల్స్ కన్నా ఈ వెహికల్లో సిట్టింగ్లో అయితే చాలా బెటర్గా ఫీల్ అవుతారు కూర్చునేటప్పుడు. అండ్ ఈ వెహికల్ గురించి మాట్లాడితే ఈ సీట్ కవర్స్ అనేది మీరు చూడొచ్చు. ఇది అడిషనల్ యాక్సరీస్ అండి. ఇది MGL అనేది వేయించారు అండ్ డెమో కోసం అని చెప్పి. ఇది వెహికల్తో అయితే జస్ట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది, మనకి లెదర్ ఫినిష్తో అయితే రాదు. సో బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది ఒక మైనస్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఓన్లీ మనం ల్యాప్టాప్ బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. బట్ రేర్ సీట్ ఏదైతే అది మనం ఫోల్డ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 350 లీటర్స్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది, ఏదైనా పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం 2 members ఉన్న వాళ్ళే సిటీలో ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో ఎమర్జెన్సీలో బూట్ స్పేస్ అనేది మనం ఇలా తీసుకోవచ్చు. బట్ 4 members కూర్చున్నా సరే కంఫర్ట్ విషయంలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.